హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ మనం కొన్ని టీమ్స్ 7 మ్యాచెస్ అయిపోయిన 7 మ్యాచెస్ ఏ టీం అయితే ఆడేసాయో ఆ టీమ్స్ కోసం ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ రేపు మిగతా 4 టీమ్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే రేపటితో అన్ని టీమ్స్ కూడా 7 మ్యాచెస్ అయిపోతాయి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాప్ లో ఉన్నాయి ఇవి. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ 4 టీంల గురించి రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు 7 మ్యాచెస్ అయిపోతాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఆల్రెడీ 5 టీంల కోసం డిస్కస్ చేసేసుకున్నాం. అండ్ లాస్ట్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, కాటేరమ్మ కొడుకులు. లాస్ట్ సీజన్ లో ఈసారి మాత్రం చాలా రకరకాల బూతులు తిడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ సీజన్ లో పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి. వాళ్ళు కప్పు కొట్టకపోయినా కూడా మనమే బెస్ట్ టీము అన్నట్టుగానే చాలా మంది కూడా క్రిటిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కోల్కతా కప్పు కొట్టినా కూడా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ డెఫినెట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేజర్ మ్యాచ్ లో ఓకే దెబ్బేసింది, బికాస్ పిచ్ కూడా కొంచెం ఇదైంది. బట్ ఆ పిచ్ అనేదే ఇప్పుడు వాళ్ళకి ప్యాటర్న్ గా మారిపోయింది. పిచ్ కాస్త స్లో అయితే వాళ్ళు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు. బికాస్ వాళ్ళ మైండ్ లో అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి మ్యాచ్ మినిమం 190 to 200 దాటే కొట్టాలి అన్న అప్రోచ్ లో వస్తున్నారు. సో ప్రతిసారి ఊపియాలి, మనం 200 దాటే కొట్టాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ పిచ్చెస్ స్లో అయిపోయేసరికి వాళ్ళు ఆడలేకపోతున్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే 7 మ్యాచెస్ లో వాళ్ళు 2 గెలిచారు. అండ్ అభిషేక్ శర్మ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్ లో కూడా ముంబైతో మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ మినహాయించి మిగతా ఎవరు పెద్దగా ఆడలేకపోయినా అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ దానికి ఉపయోగపడితే బాగుంటది. బట్ ముంబై మ్యాచ్ లో ఏమైందంటే 6 ఓవర్ లో ఫస్ట్ 4 అవర్స్ లో ట్రావిస్ హెడ్ ఆడిన బాల్స్ 6 or 5 ఉన్నాయి. సో ట్రావిస్ హెడ్ మూమెంట్ మేబీ అక్కడ పోయిందేమో అనిపిస్తుంది. 29 బాల్ ఆడిన ట్రావిస్ హెడ్ 28 రన్లు కొట్టాడు అంటే ఇది నిజమా అని అనిపిస్తుంది. ఇలాగే వరల్డ్ కప్ లో కూడా ఆడొచ్చు కదా ఫైనల్ లో అని అనిపిస్తుంది మనకి. బట్ ట్రావిస్ హెడ్ నిన్న ఆ పర్ఫార్మెన్స్ అనేది తనకు కొన్ని రోజులు కొంచెం గుర్తుంటది, ఏంటి ఇంత వరస్ట్ గా ఆడానని. అండ్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే నాకు డౌట్ పడుతుంది నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద. కొంచెం ఆఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మేబీ టెస్ట్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అంటే తర్వాత T20s కొన్ని బాగానే ఆడాడు, ఎక్స్ప్లోజివ్ గా ఆడాడు. సో మరి ఏమవుతుంది, కొంచెం ఏమైనా ప్రెషర్ లో ఉన్నాడా అనిపిస్తుంది. సో నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడి తనను తాను బూస్టింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మంచి ప్లేయర్, కొంచెం బాగా ఆడగలుగుతున్నాడు. సో ఆ ప్లేయర్ అనేది ఒక ఏరియా ఏరియాలో ఉన్న ప్లేయర్స్ అందరికి కానీ యంగ్స్టర్స్ కానీ ఇన్స్పిరేషన్ అవుతాడు. సో అలా ఆడితే. బట్ నితీష్ కుమార్ రెడ్డి కొడుతున్నాడు కానీ మరి 15 balls 17 అలా కాదు. అట్లీస్ట్ 15 balls కి ఒక 24-25 అయినా కొట్టగలగాలి. బట్ అలా చేయలేకపోతున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంచెం ఈ సీజన్ లో హ్యాండ్స్ ఇచ్చాడు అనిపిస్తుంది. అండ్ క్లాస్ ఆడుతున్నాడు కానీ క్లాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ దెబ్బ అయిపోతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఆ ప్రెజర్ అనేది కొంచెం ఉంటది. ఐపీఎల్ లో కూడా వాళ్ళకి ఉంటది ఆ ప్రెజర్. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు ఎమోషనల్ గా కొంచెం ఎమోషనల్ స్టేట్ కి వెళ్ళాక ఆ ప్రెజర్ ఓవర్కమ్ చేయలేరు అనిపిస్తుంది. లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు అందులో మేబీ. బట్ క్లాస్ కూడా అది కొంచెం ఆడే టైంలోనే అవుట్ అయిపోవడం, అనుకోకుండా రన్ అవుట్స్ అవ్వడం. క్లాస్ ఎందుకో ఈ సీజన్ అంత కలిసి రాలేదు. ఎందుకంటే బాగా ఆడుతున్నాడు అన్న టైంలో రన్ అవుట్ అయిపోతుంది. అండ్ కొన్ని మ్యాచ్లు ఆడుతున్నా కూడా గెలిపించడానికి చాలా దూరంలో ఉంది విజయం అనేది. సో బట్ ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో రన్ అవుట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. సో బ్యాటింగ్ యూనిట్ వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిచ్ బట్టే ఆడాలి. మనం 170-180 ఇచ్చినా కూడా బాగుంటది. ముంబై లాంటి టీం కు 180 ఇచ్చి మనం ఆపొచ్చు అనేది వాళ్ళ బౌలర్స్ కి కొంచెం ఎంతో కొంత ఇవ్వాలి. బట్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ అసలే వాళ్ళు లాస్ట్ సీజన్ లో 200 ఇవన్నీ కొట్టడం వల్ల కొంచెం మేబీ అలా లూజ్ అయ్యారో తెలియదు. అండ్ లాస్ట్ సీజన్ లో వాళ్ళకి కొంచెం మంచి కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే భువనేశ్వర్ అండ్ నటరాజన్ ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి సడన్ గా బాల్స్ డాట్ చేసేవారు. బట్ ఇప్పుడు మహమ్మద్ సమీ కొంచెం ఆఫ్ లో కనిపిస్తున్నాడు. అండ్ నిన్న ముంబై మ్యాచ్ లో బాగానే కనిపించాడు తప్ప ఏదైనా కొంచెం కరెక్ట్ దీనిలో లేడు. ఇంజూర్ నుంచి వచ్చాక ఏ ఫాస్ట్ బౌలర్ కైనా ఇది జరుగుతుంది. కమ్మిన్స్ బాగానే చేస్తున్నాడు అనిపించిన కెప్టెన్సీ పరంగా ఎందుకు కూడా తన టాక్టిక్స్ ఉపయోగపడటం లేదు. అండ్ బౌలర్స్ అంటే బౌలింగ్ చేంజెస్ టైం విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు తనే ముందుండి నడిపిస్తున్నాడు, కొన్నిసార్లు తను కూడా ఇబ్బంది పడుతున్నాడు బౌలింగ్ యూనిట్ నడిపించడంలో. సో సమీ పక్కాగా సపోర్ట్ రావాలి అండ్ హర్షల్ పటేల్ సపోర్ట్ ఉండాలి. అప్పుడప్పుడు వస్తున్నాడు, బాగానే వికెట్లు తెస్తున్నాడు, సడన్ గా మళ్ళీ ఆఫ్ బీట్ అయిపోతున్నాడు. అండ్ జయదేవ్ ఉనుక్తట్ ఉండాలి. స్పిన్నర్స్ పర్ఫెక్ట్ గా లేరు. అడం జంపా మీద ట్రస్ట్ ఉంచారు, అవ్వలేదు. రాహుల్ చాహర్ కి నిన్న తీసుకొచ్చి ముంబైతో ఆడించారు. బట్ డ్యూ వచ్చేస్తుంది. బాల్ చేంజ్ వేలంగానే 8వ ఓవర్లో అయిపోయింది. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం బాల్ చేంజ్ అనేది మళ్ళీ జరగదు. సో ఇవన్నీ జరగడం వల్ల రాహుల్ చాహర్ కి ఏమాత్రం కూడా బాల్ గ్రిప్ దొరకలేదు. సో ముంబై మ్యాచ్ లో వాళ్ళకి బ్యాటింగ్ యూనిట్ ఎంతో కొంత చేసి ఉంటే బౌలింగ్ యూనిట్ ఎంతో కొంత ట్రై చేసేవాళ్ళు. బికాస్ 19th ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది కాబట్టి ఇంకొక 20 runs ఉండుంటే బాగున్ను.
ఆ హెడ్ పక్కాగా పవర్ ప్లేలో ఆడుంటే కొంచెం బాగానే కలిసొద్దునేమో. ఇషాన్ కిషన్ వెంటనే ఔట్ అయిపోయాడు. సో విల్ జాక్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాక్చువల్ గా. సో వాళ్ళకి అగైనెస్ట్ గా నిన్న ఆ ముంబై మ్యాచ్ లో విల్ జాక్స్ వాళ్ళని శాసించాడనే చెప్పాలి, కొంచెం బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మూమెంటం సేమ్ సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ తో పోల్చుకుంటే సేమ్ వీళ్ళు కూడా అంతే. నెక్స్ట్ 3 మ్యాచెస్ పక్కాగా గెలిస్తేనే వాళ్ళకి మూమెంటం ఉంటుంది సెకండ్ ఫేజ్ లో. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి మాక్సిమం సిఎస్కే తో ఉన్నట్టుంది. సో సిఎస్కే తో కూడా సిఎస్కే మీద కొంచెం గెలొచ్చు అని అన్నట్టుగానే అందరూ తయారయ్యారు కాబట్టి మేబీ సిఎస్కే ఇప్పుడు లేదు, మేము గెలిచాం కాబట్టి మేము ఎవరినైనా ఈ లాస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఉన్న వాళ్ళ మీద మేము గెలుస్తాము అన్నట్టు ఫీల్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇబ్బంది అవుతుంది. లేదు అంటే మాత్రం కొంచెం మూమెంటం వాళ్ళ వైపు వస్తుంది. ఒక 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం పక్కాగా 3 మ్యాచ్లు పక్కాగా గెలవాలి. ఒక్క మ్యాచ్ గెలిచినా మూమెంటం పోతుంది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్లో పిచ్చెస్ మీద మనం ఒకలా ఆడాలి. పిచ్ మనకు తెలుస్తుంది ఒక 2 అవర్స్ తర్వాత అయినా, బట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎలా అయినా ఆడేద్దామని, ఎలా అయినా ఆడేద్దామని ఇంటెంట్ లో వచ్చినప్పుడు ఏంటంటే డాట్ బాల్స్ ఎక్కువ అయిపోతుంటాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ విషయాన్ని కొంచెం గుర్తు పెట్టుకొని ఆడితే, అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ సపోర్ట్ ఇవ్వాలి. యాక్చువల్గా బౌలింగ్ యూనిట్ ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ యూనిట్ పోనీ ఎంతో కొంత చేస్తున్నా కూడా బౌలింగ్ 190 కొట్టారు, 119 కూడా ఆపలేకపోయారు బౌలింగ్ యూనిట్. సో బౌలింగ్ యూనిట్ కొంచెం సపోర్ట్ ఇస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కి పనికి వస్తుంది. అండ్ బ్యాటింగ్ యూనిట్ ఆలోచించాలి. మనం ప్రతిసారి 250 అనేది ఈజీ కాదు, బోనస్ వస్తే. బట్ ప్రతిసారి 250 కొట్టేయాలనుకుంటే అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ మీద కూడా విమర్శలు వస్తున్నాయో మరి లేకపోతే వాళ్ళకి ఇంటర్నల్ గేమ్ జరుగుతుందో తెలియదు, కానీ పిచ్ అయితే కొంచెం స్టిక్కీ పిచ్ వచ్చేస్తున్నాయి. సో అది ఆలోచించుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దృష్టిలో పెట్టుకొని స్లో పిచ్ వేస్తున్నారు వాళ్ళు కూడాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడితే బాగుంటది అనిపిస్తుంది. సో ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.